సైకో ముఖ్యమంత్రి నీకొకటే హెచ్చరిస్తున్నాం. మొన్న అంటున్నాడు ఒక మీటింగ్ లో సొక్కా భర్త పెట్టమంటాడు. అరే ఆడోళ్ళు తెలుసుకుంటే చెంగు భర్త పెట్టామంటే పనికి రాకుండా పోతావు. ఈ చెంగుతోనే మీ పత్రం స్టార్ట్ అయిపోయిందని తెలియజేస్తున్నావు. ఎందుకంటే సొక్కా భర్త పెడతావు నువ్వు. ఆడవాళ్ళు ముందు ఇదిగో తెలుగు మహిళల ముందు దేవికి పనికి రావడా వచ్చాను నీకు. ఈ సభ ముఖం మీద చెప్తున్నా. ఇంకొక విషయం, నీ అగ్నిగుండం కాదు, నువ్వు ఎటు వెళ్ళిపోతావో చంచల్ కూడా కూర్చుంటావో, నీ గుడివాడో గుట్టాకండి రాజమండ్రి పంపిస్తావో, నీ తొర్రి గారికి మరి కృష్ణా జిల్లా జైలుకి పంపిస్తావో, ఏ రకం ఎక్కడ జైలుకి పంపిస్తావో కూడా అర్థం కాని పరిస్థితి. మరి తెనుమలూరులో కూడా మన బోడే ప్రసాద్ గారు అంటే సైకిల్ అంటే బోడే ప్రసాద్ గారు, మన బోడే ప్రసాద్ గారు కూడా ఆయన కూడా గెలవాలని కోరుకుంటున్నాం. మరి అట్లానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఇంకొక మాట, మరి ఎన్టీఆర్ జిల్లా మన కృష్ణా జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత గారు అని మీరు పిలుస్తారు, పప్ప అని నేను పిలుస్తాను, అంటే నా ముద్దు పేరు. మరి మా ఆచండి సునీత గారు అధ్యక్షులుగా చేసినప్పుడు మరి ఆమె ప్రెసిడెంట్, ఆమె జనరల్ సెక్రటరీ, నేను వైస్ ప్రెసిడెంట్. మా ముగ్గురు కాంపిటీషన్ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది. ఈ రకంగానే పని చేసుకుంటూ పోతున్నాం. ఆమె అధ్యక్షురాలైంది, నాకు తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. అంటే ఏంటంటే ఆ రకంగా వాయిస్ తక్కువ ఉంటే పనికి రాదు, వాయిస్ తక్కువ ఉంటే పనికి వస్తారని ఇప్పుడు తెలిసింది. మరి మనమందరం కూడా రాము అన్నకి అచ్చండి మీద గెలిపిస్తున్నామా లేదా? సిద్ధమా కాదా? మనం బిగిస్తున్నామా లేదా? జగన్మోహన్ సైకోని తరిస్తున్నామా లేదా? సైకోకి తరిమే రోజు ఈ రోజు నుంచి కృష్ణా జిల్లా నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.